ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు? అయితే మరి ఆమెను అబద్ధం చెప్పిందా? నిజం చెప్పుంటే ఏం చేసుండేవాడివి? గుండె పగిలి చచ్చిపోయేవాడిని. అందుకే చెప్పలా. ఇంతవరకు మనకే జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మన ఐదుగురం ఖచ్చితంగా కావాలి. అయ్యా, లోపల ఉన్నది మామూలు దయ్యం కాదయ్యా. తలో పక్కన పోతే మొండు ఇంకో పక్కన పోతుంది. లోపలికి ఎవరెల్లా తన్ని తగిలేస్తుందయ్యా. కానీ కాశ్మీరాన్ని మాత్రం లోపలే ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యా. నవకాళికా పౌర్ణమి రత్న మహాదేవి శాప విమోచనము కొరకు ఈ నవకాళికా పౌర్ణమి సమయాన రోహిణి నక్షత్రాన్ని ధరించిన 5గురిని బలి ఇచ్చినప్పుడు మరలా పునర్జీవుడవుతాడు ఈ రాజ్ నాయక్.